బైబిల్లో ఎంతమంది చనిపోయి మరలా బతికారో మీకు తెలుసా? పాత నిబంధనలో చూస్తే మొదటగా ఏలియా షారేపతు విధవరాలి కుమారుణ్ణి బతికిస్తారు. తర్వాత ఎలీషా సునేమీరాలి కుమారుణ్ణి బతికిస్తారు. ఆ తర్వాత చనిపోయిన ఎలీషా ఎముకలు తగిలి ఆ ప్రభావంతో ఒక మనిషి బతికి వస్తాడు. ఇవి పాత నిబంధనలో జరిగాయి. ఇంకా కొత్త నిబంధనలో చూస్తే యేసయ్య యాయీరు కుమార్తెను బతికిస్తారు. నాయీను అనే గ్రామంలో విధవరాలి కొడుకును కూడా ఆయన బతికిస్తారు. ఇంకా చనిపోయి 4 రోజులైన తర్వాత లాజర్ను కూడా లేపుతారు. ఇంకా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే అనేక మంది పరిశుద్ధులు సమాధులు తెరవబడ్డాయని, అనేక మందికి వారు కనిపించారని రాసి ఉంటుంది. ఆ తరువాత పేతురు తబితా చనిపోతే బతికిస్తారు. అలాగే పౌలు ఐతుకు మేడపై నుండి పడి చనిపోతే అతన్ని కూడా బతికిస్తారు. ఇంకా ఆఖరిగా యేసయ్య చనిపోయి 3 రోజులైన తర్వాత పునరుద్ధానం అవుతారు. మొత్తం కలుపుకుంటే బైబిల్ గ్రంథంలో 10 సందర్భాల్లో చనిపోయిన వాళ్ళు